మునగ పువ్వులతో పొంగడాలు చేయబోతున్నా. మామూలుగా మునగాకు అందరికీ తెలుసు కదా, మునగాకు చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఆడవాళ్లకు, పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ మునగాకు అనేది సూపర్ అన్నమాట. అలా ఏంటి అంటే ఆ మునగాకు పువ్వులతో ఈరోజు మనం పొంగడాలు తయారు చేసుకోబోతున్నాం. సో ఇది చాలా కొత్తగా ఉంటుంది, 100% చాలా మందికి తెలియదు కూడా. మరి మునగ పువ్వుల పొంగడాలు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగ పువ్వుల పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, మునగ పువ్వులు 1 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన క్యారెట్ కొద్దిగా, తరిగిన క్యాప్సికం కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు. మునగ పువ్వుల పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ప్రీ ప్రాసెస్గా ఏం చేసుకున్నాము అంటే, మామూలుగా ఆ పొంగడాల పిండి అంటే ఇడ్లీ పిండి రెడీగా ఉంది. ఆ తర్వాత మనకు బీన్స్, క్యారెట్, తర్వాత ఉల్లికాడలు, ఇదిగోండి ఇది మనకి మునగ పువ్వులు అనమాట. మనకి మునగాకు చెట్టు దగ్గర మనకు దొరుకుతుంది, లేదు అంటే మనకి మునగాకు దొరికిన ప్రదేశంలో కూడా మనకు పువ్వులు 100% దొరుకుతాయి. చాలా మంది ఇళ్లలో పెద్ద పెద్ద మునగాకు చెట్లు కూడా ఉంటాయి తెలుసా. నేను మొన్ననే వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాను. కాకపోతే నాకు కూడా ఇది చాలా కొత్త వంట అండి. అంటే ఇందులోంటి విలువలు కూడా ఈరోజు తెలుసుకున్నాను నేను. చాలా మందికి తెలియని విషయం కూడా అదే. అంటే మునగ ఆకు ఎంత మంచిదో మునగ పువ్వులు కూడా చాలా చాలా మంచిది. ఇందులో అధికంగా విటమిన్ B1, B2, B3, విటమిన్ సి చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఇలా చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మునగాకు కానీ మునగా పువ్వులు కానీ ఎందుకు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు అంటే, రోగ నిరోధక శక్తి, మనం హెల్తీగా ఉండడానికి, మనకు వచ్చినటువంటి జ్వరాలు, దగ్గులు, జలుబులు చాలా ఫాస్ట్గా తగ్గిపోవాలి అంటే ఈ మునగ పువ్వులు అనేవి చాలా బాగా సహాయపడతాయి తెలుసా. అంటే ఈ రోజు తింటే ఈ రోజు తగ్గిపోతుందని కాదు, మునగాకు అనేది రెగ్యులర్గా మునగాకు పొడి తయారు చేసుకోవచ్చండి. మీరు మామూలుగా పొడి తయారు చేసుకుంటే ప్రతిరోజు ముద్దలో ఒక ఫస్ట్ ముద్దగా వామన్నం ఎలాగైతే పిల్లలకు పెడతామో అలా మనం కూడా మునగాకు పొడి ఒక ముద్దలో ఫస్ట్ తీసుకున్నట్టయితే అది ఓవరాల్ సిస్టమ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలా మీరు ఎక్కువ తింటూ ఉన్నారనుకోండి, మీకు ఎప్పుడైనా జ్వరాలు, జలుబులు రాకుండా ఏ మనిషి ఉండడు. సో అలాంటివి వచ్చినప్పుడు తగ్గించడానికి బాడీ చాలా బాగా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. అలా ఏంటి అంటే సీజనల్ అలర్జీస్, సీజనల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అందుకే అంటారు ఈ మునగాకు అనేది 300 రోగాల్ని తగ్గిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో మునగాకుతో చాలా మందికి ఇప్పుడు చాలా వంటలు వచ్చు. ఈ రోజు వరకు మీకు రాకపోయి ఉంటే కనుక 100% ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి మొదలు పెట్టండి. దానికి పొడి అనేది చాలా బెస్ట్ సొల్యూషన్. అలాగే ఏంటి అంటే మన ఇంట్లో మామూలుగా పొంగడాలు చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి పొంగడాలు తయారు చేసుకునేటప్పుడు ఈ మునగ పువ్వులు తీసుకుని దాంతో చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా ఇందులో ఇడ్లీ పిండి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇక ఇందులో వేసుకోవాల్సినవన్నీ కూడా మనం మెల్లమెల్లగా వేసేసుకుందాము. ముందుగా స్టార్టింగ్ ఏంటంటే మనం క్యాప్సికం ముక్కలు వేసేసుకుందాం. అన్నీ ఇంకా వేసేసుకోవచ్చు లైన్గా. నాకు ఏదైతే దగ్గరగా ఉందో దాంతో మొదలు పెట్టేస్తున్నాను. ముందుగా ఇలా సన్నగా తరుక్కున్నటువంటి క్యాప్సికం ముక్కలు, సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు. ఇలాంటి పిల్లలకు మనం హెల్తీగా కేవలం ఇడ్లీ పిండిలో మనం ఇవన్నీ వేస్తే కేవలం ఇడ్లీ పిండి మాత్రమే కాకుండా దాంతో మన వెజిటబుల్స్ యాడ్ చేసినట్టయితే వాళ్ళకి ఒక హోల్సమ్ ఫుడ్గా మనం ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత బీన్స్ కూడా మనకి ఇలా సన్నగా తరుక్కున్నాము, బీన్స్ కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు కూడా మనకు జుట్టుకు చాలా మంచిది. చాలామంది కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా చాలా విషయాలు కరివేపాకు గురించి తెలిసి కూడా అది ఎందుకు అవసరం లేదు. మన ఆహారంలో వేసాము అంటేనే అది మనకి లోపలికి వెళ్ళొచ్చు అని అర్థం. దాన్ని ఎందుకు పక్కన తీసి పెట్టడం అస్సలండి. నేను మాత్రం ఆ కరివేపాకును అస్సలు పక్కన తీయను. అలాగే నాకు సాధ్యమైనంత వరకు చాలామందికి చెప్తూ ఉంటాను కూడా. ఆ తర్వాత అల్లం ముక్కలు చక్కగా, అంటే పొంగణాల్లో కానీ తర్వాత ఇటువంటి వాటిలో అల్లం ముక్కలు చాలా చాలా బాగుంటాయి, అంటే ఘాటుగా బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మనము మన అమృతం కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఉల్లిపాయలు వాడము, కానీ ఉల్లిపాయలు మంచివండి. ఉల్లిపాయలు వాడము అంటే అది మంచిది కాదని కాదు, అంటే మనం ఉల్లిపాయలకు బదులుగా ఉల్లికాడలు వాడుతున్నాం. ఇలా ఉల్లికాడలు కూడా చాలా సన్నగా తరుక్కున్నామండి.
సో చక్కగా మనకు బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా ఇది చాలా చాలా మంచిది. ఆ తర్వాత కాస్త సోడా, చాలా కొంచెం అంటే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సోడా, పొంగడాలు కదా కొద్దిగా మనకు అలా కొంచెం ఉబ్బితే బాగుంటుంది, అందుకు మీరు వేసుకోకపోయినా కూడా పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కాస్త ఇంగువ, చాలా కొంచెం, మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే పొంగనాల్లో నిజంగా నాకు పర్సనల్గా కూడా ఇలా తింటున్నప్పుడు ఒక పచ్చిమిరపకాయ తగిలితే అది కారంగా ఉంటే అవుట్, ఇక పిల్లలు తింటున్నప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు పేస్ట్ రూపంలో వేసేసారంటే మీకు ఆ బెడద ఉండదు, హాయిగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కారం కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు అవి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని కారం వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త పసుపు, పసుపు కూడా మంచి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ. మన శరీరంలో అంటే మన వంటల్లో పసుపులో ఎందుకు వేసేవాళ్ళు అంటే ఆరోగ్యం కోసమే, దీనికోసం దానికోసం కాదు. రంగు వస్తుంది అనుకోండి ఆఫ్ కోర్సు, అది పక్కన పెట్టేస్తే మనకు ఒంటికి ఒక చిన్న ఒక అలా కాపాడేటువంటి ఒక సబ్స్టెన్స్ అని చెప్పచ్చు దీన్ని. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. మరి ఇంతవరకు మన ముఖ్యమైన పదార్థం ఇంకా వేయలేదేంటి అని చూస్తున్నారా? ఇప్పుడు వేస్తానండి. ఇదిగోండి మునగాకులు ఒక కప్పు నిండా తీసుకున్నాను, దాంట్లో సగం మునగ పువ్వుల్ని నేను వేసేస్తున్నాను. మునగాకు చెట్టు దగ్గర మనకు చక్కగా ఇది మనకు అవైలబుల్గా కనిపిస్తుంది. అది ఏదో అనుకోకుండా అలా తీసి పక్కన పడేయకుండా చక్కగా వాడండి. ఇదిగోండి ఇలా చక్కగా మునగ పువ్వులు వేసేసి ఇలా మిక్స్ చేసేస్తున్నాను. కావాల్సింటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, చూద్దాం అవసరమా లేదా అనేది చూద్దాం. కొంచెం వేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో మనం వేసినటువంటి పదార్థాలన్నీ సాలిడ్స్ కాబట్టి దగ్గర పడిపోయింది. ఇది చక్కగా వేసేసుకున్నాం కదా. చివరిగా దీనికి సరిపడా ఉప్పు, అలాగే కొత్తిమీర. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగుంది, అంటే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ మనకు పొంగనాల పెనం అందరింట్లో ఉంటుంది, పొంగనాల పెనం ఉంటేనే పొంగనాలు చేయగలం, అది మాత్రం 100%, ఇది మాత్రం 100% ఉండాలి. మరి ముందుగా ఈ పొంగనాల పెనం వేడి చేసేసుకుందాం, స్టవ్ వెలిగించేద్దాం. అయితే ఫస్ట్ మనము పొంగనాల పెనాన్ని కాస్త మనం నూనె వేసుకొని గ్రీజింగ్ చేసుకుందాం. అప్పుడు మనకి ఏంటి అంటే ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. నూనెనో నెయ్యో వేసుకొని చక్కగా గ్రీజింగ్ చేసుకుంటాము. ఇలాంటి ఒక స్పాచులా ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది అనమాట, అంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. అందరి ఇళ్లలో ఏంటి అంటే ఖచ్చితంగా పొంగనాలు అనేవి చేసుకుంటాం. ఏ రోజు అంటే ఇడ్లీలు దోశలు ఒక 2 రోజులు చేసుకున్నాక 3వ రోజు లేకపోతే 4వ రోజు, కొంతమంది అయితే 5వ రోజు దాంట్లో కాస్త అవన్నీ వేసేసుకొని చక్కగా పొంగనాలు చేసుకుంటూ ఉంటారు. పిండి వేస్ట్ అవ్వకుండా మనకు కూడా కొంచెం కొత్తగా ఉండడానికి. సో మనకి పెనం కూడా కాస్త వేడైంది కాబట్టి ఇప్పుడు చక్కగా పొంగనాలు వేసేసుకుందాం. పొంగనాలు పిండి ఇందులో వేసేసుకుంటే మనకి పొంగనాలు అవుతాయి అన్నమాట. ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం మనము నూనె వేసేసుకుందాం. చాలా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఎప్పుడు కూడా పొంగనాలు, ఎందుకంటే మనకు మధ్యలో పిండి పిండిగా ఉండకుండా బాగా కాలాలి కాబట్టి చక్కగా మూత పెట్టుకొని ఇందులో ఉడికించుకోవాలి. నేను నూనె వేసేసాను అని చెప్పడం మర్చిపోయానండి, కొబ్బరి నూనె వాడుతున్నాను ఇందులో. అయితే ఇప్పుడు ఇలా మనం పొంగనాలు వేసుకున్న తర్వాత దీని మీద చక్కగా మునగ పువ్వు ఇలా అమర్చేసుకుందాం. అంటే ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం పెట్టుకుంటే ఏంటంటే నీట్గా ఇలా స్టఫ్ చేసుకోవచ్చు, మనకు అది ఊడిపోకుండా కూడా ఉంటుంది. మన పిండిలో ఆల్రెడీ వేసాము, అలాగే దీని మీద కూడా చక్కగా ఇలా పెట్టేసుకుంటే ఇది మునగ పువ్వుతో చేసాము అని తెలుస్తుంది అన్నమాట. పొంగనాలు వేసేసుకున్నాము, చూసారా? 2 వైపులా కొబ్బరి నూనెతో చక్కగా నేను కాల్చేసాను. సో ఇలా మనకి నీట్గా ఇలా తిప్పుకున్నాము, నూనెతో 2 వైపులా కాల్చుకున్నాము. ఇది పువ్వు అండి, ఇప్పుడు మనం ఇక్కడ అమర్చుకున్న పువ్వు ఏదైతే ఉందో ఇది మనకి ఇందులో కలిసిపోయింది, మీకు కనిపిస్తుంది కదా అది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను, మన ప్లేట్ కూడా రెడీగా ఉందన్నమాట, మిక్కీ మౌస్ ప్లేట్. సో చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఇలా మనకు ఎప్పుడు కూడా మనకి పొంగనాలు ఇలా కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది రోస్ట్ అయితే.
సో అందుకే ఆ విధంగానే మనం చేసుకున్నాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే మునగ పువ్వుల పొంగణాలు రెడీ అయిపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగ పువ్వుల పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, మునగ పువ్వులు 1 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన క్యారెట్ కొద్దిగా, తరిగిన క్యాప్సికం కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు. మునగ పువ్వుల పొంగణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కరివేపాకు, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన ఉల్లికాడలు, కాస్త వంట సోడా, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి, మునగ పువ్వులు, సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగణాల పెనంకి కాస్త నూనె రాసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కలిపెట్టిన పిండిని పొంగణాల ప్యాన్లో పొంగణాల్లాగా వేసుకొని పైనుంచి కొబ్బరి నూనె వేసుకొని మునగ పువ్వును పెట్టి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగ పువ్వుల పొంగణాలు రెడీ.